నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అలాగే ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దుకాణాలు ముగియబోతున్నారా, మూసేసుకోబోతున్నారా, అటువంటి దానికి సంబంధించి అడుగులు వేయబోతున్నారా అంటే మనకి దానికి సంబంధించి సమాధానం ఇంకా రావాలి, చాలా రోజులు వెయిట్ చేయలేమో అనిపిస్తోంది. మరి ఈ అంశానికి సంబంధించి వారి విశ్లేషణ మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే రావు గారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ క్లోజ్ అయిపోతుంది అని ఆల్రెడీ చాలా మంది భావిస్తూ ఉన్నారు. సేమ్ అలానే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రిజల్ట్స్ వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంతే అయిపోతుంది. బీఆర్ఎస్కి ఏ గదైతే వచ్చిందో సేమ్ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ కూడా పట్టబోతోంది అంటున్నారు. అంటే రెండు పార్టీలు కూడా వాళ్ళ దుకాణాన్ని మూసుకోబోతున్నాయా అంటే మీరేమంటారు? వాళ్ళ దుకాణాలు బంద్ అవబోతున్నాయి అనేది వాళ్ళ పార్టీల్ని లేదా కేసీఆర్ని, జగన్మోహన్ రెడ్డిని ఆకాశానికి ఎత్తి వాళ్ళని ద్వయాంశ సంభూతులుగా చూపించే ప్రయత్నం చేసినటువంటి వేణుస్వామియే చెప్పాడు. ఏం చెప్పాడు? ఆ వీడియో మొత్తం నేను అసలు ఏం చెప్పాడు ఇతను అసలు చూద్దామని చెప్పేసి నేను నిన్న కొంచెం చూస్తే ఆయన ఏం చెప్పాడంటే ఆంధ్రప్రదేశ్లో 2024లో రాబోయేటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సీఎం మీరు రాసి పెట్టుకోండి, 2029లో కూడా జగన్మోహన్ రెడ్డి సీఎం రాసి పెట్టుకోండి అని చెప్పి ఆ యాంకర్ ఎవరు ఉన్నారు పాపం, ఆ అమ్మాయి కూడా వేణుస్వామిని పాపం ఏదో ఒక రకంగా పైకి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. మరి ఎందుకు చేస్తున్నారో ఆ ప్రయత్నం ఏంటనేది వాళ్ళకే తెలియాలి. సరే, ఆయన చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పాడు మీరు రాసి పెట్టుకోండి 2024లో 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అని చెబుతూ ఆయన ఏం చేశాడంటే 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఒక ప్రధానమైనటువంటి పార్టీ కనుమరుగైపోతుంది అని చెప్పాడు. మీరు చూసుకోవచ్చు వీడియో కూడా. నాకు అర్థం కాల, ఈ ప్రధానమైనటువంటి పార్టీ కనుమరుగైపోతుంది అని చెప్తే నేను అనుకుంటా లేడీ యాంకర్ కాదు, ఒక జెంట్ యాంకర్ చేసినటువంటి ఇంటర్వ్యూలో అనుకుంటా. ఏ పార్టీ అని అడిగాడు అతను యాంకరు. అడిగినప్పుడు ప్రధానమైన పార్టీ ఏ పార్టీ అని అంటే ఆయన కమ్యూనిస్ట్ పార్టీలా అన్నాడు. ఏది యాంకరు? లేకపోతే కాంగ్రెస్ పార్టీయా అని అన్నాడు. అని అంటే ఏం కాంగ్రెస్ పార్టీ కాకూడదా అని ఈయన సెటైర్ చేశాడు. పార్టీ పేరు చెప్పమంటే పార్టీ పేరు ఎందుకులే వద్దులే, ఎలక్షన్ అయిపోయింది అది తెలిసిద్దిలే అన్నాడు. ఆయన చెప్పినటువంటి అది ఇప్పుడు నాకు కనపడుతుంది ఆంధ్రప్రదేశ్లో. ఏది కనుమరుగైన పార్టీ ఏం కనపడుతుందంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది. ఆయన నిజంగా ఆయన జ్యోతిష్యం ఎంతో కొంత ఏదన్నా అప్పుడప్పుడు నిజమవుతుంది, దాన్నే పట్టుకొని హైలైట్ చేసుకుంటుంటాడు కదా. ఇప్పుడు కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైపోతే ఆయన చెప్పిన దాంట్లో ఒక భాగం మాత్రం నిజమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు పరిస్థితులు కనపడుతున్నాయి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ వచ్చిన తర్వాత ఆయన మిగిలింది 11 మంది ఎమ్మెల్యేలు. ఈ 11 మందిలో ఆయన ఒకళ్ళు అంటే 10 మంది. ఈ 10 మందిలో ఆల్మోస్ట్ 8 మంది, ఒక 4 తెలుగుదేశం పార్టీ తోటి టచ్లో ఉన్నారు. ఇంకో మిగతా 4లో ఒక 2 బీజేపీ తోటి ఉన్నారు, మిగతా వాళ్ళు జనసేన తోటి ఉన్నారు. ఇప్పుడు ఏం జరగబోతుంది అక్కడ అనే దాని మీద మనం చూస్తే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బులెటిన్ ఉంటుంది అసెంబ్లీలో, జనసేనకు సంబంధించిన బులెటిన్ ఉంటుంది, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన బులెటిన్ ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన బులెటిన్లో ఈ 10 మంది పేర్లు ఉండాలి. జగన్మోహన్ రెడ్డితో పాటు ఈ 10 మంది పేర్లు కూడా ఉంటాయి. కానీ వీళ్ళు మాత్రం తెలుగుదేశం పార్టీతో ఉంటారు అసెంబ్లీలో. ఇంకొక 2 తెలుగుదేశం జనసేనతో ఉంటారు. అదేంది ఆ లాజిక్ అంటే అది జగన్మోహన్ రెడ్డి చూపించినటువంటి మార్గమే. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి 151 మంది ఎమ్మెల్యేలతో గెలిచిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన 4 ఎమ్మెల్యేలని తీసుకొని వాళ్ళకి తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో దగ్గర తీసుకొని వాళ్ళని రాజీనామా చేయించకుండా వాళ్ళని అలానే పెట్టి కంటిన్యూ చేసి వాళ్ళని చంద్రబాబు నాయుడు మీద లొకేషన్ తిట్టించడానికి ఉపయోగించుకున్నాడు. వాళ్ళలో ఎవరెవరు? వల్లభనేని వంశీ 2019లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి గెలిచాడు. మద్దాలగిరి గుంటూరు వెస్ట్ ఆయన అంతే. తర్వాత వాసుపల్లి గణేష్ వైజాగ్ అనుకుంటా, కరణం బలరాము, ఈ 4 ఏం చేశాడు? తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు వీళ్ళు. 23 మందిలో ఈ 4 ఉన్నారు.
కానీ వీళ్ళ వాయిస్ ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిస్ వినిపించేవాళ్ళు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి మాట్లాడి వీళ్ళని చంద్రబాబు నాయుడును లోకేష్ని తిట్టడానికి లేదంటే వాళ్ళని కించపరచడానికి ఉపయోగించాడు జగన్మోహన్ రెడ్డి. సేమ్ అదే ఫార్ములాతో నువ్వు నలుగురిని ఉపయోగించావు కదా అప్పుడు, సేమ్ ఇప్పుడు కూడా ఈ నలుగురు ఎవరైతే టచ్లో ఉన్నారో తెలుగుదేశం పార్టీతోటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన వాళ్ళు, వాళ్ళని తెలుగుదేశం పార్టీ దగ్గరికి వచ్చారు. వాళ్ళని అలానే ఉంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంచి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేపిస్తారు. సేమ్ అదే గతంలో జగన్మోహన్ రెడ్డి నేర్పినటువంటి పాఠమే కదా అది. అప్పుడు ఒక సంవత్సరం లేకపోతే 6 నెలలు అయిన తర్వాత వాళ్ళ చేత రిజైన్ చేయించేసి మళ్ళీ ఫ్రెష్ బై ఎలక్షన్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంది ఒకటి. ఎందుకంటే మేము జగన్మోహన్ రెడ్డి లాగా చెయ్యము అని చెప్పి వాళ్ళ చేత రిజైన్ చేయించి మళ్ళీ ఎలక్షన్కి వెళ్తారు. లేదంటే జగన్మోహన్ రెడ్డి నడిపినట్టు 5 సంవత్సరాల పాటు తీటిచ్చారు కదా తెలుగుదేశం వాళ్ళ చేతనే, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలతోనే చంద్రబాబు నాయుడిని లోకేష్ని తీటిచ్చారు కదా, అలానే వాళ్ళు కూడా ఉపయోగిస్తారు. సో మిగతా జనసేన నుంచి ఇద్దరిని, జనసేన పార్టీలో 2019లో రాపాక వరప్రసాద్ అని ఒకే ఒక్క అతను గెలిస్తే అతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీసేసుకొని జనసేన పవన్ కళ్యాణ్ని ఆయన చేత తిట్టించారు. ఇప్పుడు జనసేనకు ఇద్దరు రెడీగా ఉన్నారు వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు. సో వాళ్ళని తీసుకొని జనసేన కూడా అదే పని చేస్తుంది. సో మిగిలినటువంటి వాళ్ళే పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి వాళ్ళేమో బీజేపీ వైపు వెళ్ళాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టు చెప్తున్నారు. ఇక రాకపోతే మిగిలింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి ఒక్కడే. జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొనసాగుతారా అంటే కొనసాగే అవకాశం లేదని చెప్పి ఆయన సన్నిహితులు లేదా ఆయన గురించి తెలిసినటువంటి వాళ్ళు చెప్తున్నారు. ఆయన రిజైన్ చేసి అవినాష్ రెడ్డి చేత కడపలో ఎంపీగా రిజైన్ చేయించేసి ఈయన కడప ఎంపీగా పోటీ చేసి ఢిల్లీ వెళ్ళిపోయి ఢిల్లీలో కూర్చుంటే కొంత సెక్యూరిటీ ఉంటుంది. ఈ కేసులు అవినీతి కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా, కొంత ఢిల్లీలో ఉంటే కొంత సెక్యూరిటీ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రయత్నంలో ఉన్నారు అనేది ఒక న్యూస్ వినిపిస్తుంది. సో ఇలాంటి పరిస్థితుల్లో అసెంబ్లీకి ఆయన వచ్చేటువంటి అవకాశం లేదు. సరే పార్టీ ఉంటుందా అంటే పార్టీ ఉండదు, అసెంబ్లీలో అయితే ఉండదు కదా, అసెంబ్లీలో అయితే కనిపించదు. ఇంక అసెంబ్లీలో లేనప్పుడు ఇంక నీ పార్టీ ఉండి ఉపయోగం ఏంటి? కాబట్టి దుకాణం బంద్. ఆల్రెడీ ఉన్నటువంటి వాళ్ళేమో బీజేపీలోకి కాంగ్రెస్లోకి వెళ్ళటానికి రెడీ అవుతున్నారు. ఇది ఓడిపోయిన వాళ్ళు కూడా. ఓడిపోయిన వాళ్ళు ఏం చేయాలి? కళ అసెంబ్లీలో స్థానం లేకపోయినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ప్రజల కోసం పోరాడాలి. వాళ్ళల్లో కాంగ్రెస్ పార్టీ వైపు ఎక్కువ మంది దోవ చూపిస్తున్నారు, అలాగే బీజేపీ వైపు చూపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ ప్యాక్డ్ కదా, జనసేన వైపు కొంతమంది, ఇలా వాళ్ళు దారి చూసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి వదిలిపెట్టి జగన్మోహన్ రెడ్డికి ఇక మళ్ళీ భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటేసే అవకాశం లేదు. 2019 నుంచి 2024 దాకా చూపించినటువంటి నరకం ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తెచ్చుకోరు అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళు జారుకుంటున్నారు. ఇక ఇదే పరిస్థితి తెలంగాణలో కూడా నెలకొంది. తెలంగాణలో ఏంటి, ఎన్నికలు అయిపోయినాయి, లోక్సభ ఎన్నికలు అయిపోయినాయి. లోక్సభ ఎన్నికలు కాకముందే కొంతమంది కాంగ్రెస్ పార్టీ వైపు వెళ్ళిపోయారు బీఆర్ఎస్ పార్టీలో వాళ్ళు. మిగిలినటువంటి వాళ్ళు బీజేపీ కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు మిగిలినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కేటీఆర్, కేసీఆర్ తప్ప, హరీష్ రావు, ఈ ముగ్గురు తప్ప, హరీష్ కూడా బీజేపీలోకి అంటున్నారు. అది ఎంతవరకు మరి ఆపరేషన్ అయితే కొనసాగుతుంది, నిజం అది వర్కౌట్ అవుతుందో లేదు తెలియదు. కానీ మొత్తం మీద వీళ్ళిద్దరు తప్ప మిగతా వాళ్ళేమో పార్టీకి వెళ్ళిపోతున్నారు. కేవలం బీఆర్ఎస్ లో అయితే కేవలం కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఉంటారు అన్నారు. వైఎస్ఆర్సీపీలో అయితే జగన్మోహన్ రెడ్డి తప్ప ఎవరు ఉంటున్నారు ఎన్నికలు అయిపోయిన తర్వాత. సో ఆ రకంగానే సంకేతాలు వినిపిస్తున్నాయి, కనిపిస్తున్నాయి ఇక్కడ. సో చూద్దాం. సో గురు శిష్యులు ఇద్దరు కూడా ఒకే రకంగా సమాంతరంగా వెళ్తున్నారు. సో గురువు ఏం చేశారో తన నెక్స్ట్ శిష్యుడు కదా అదే చేస్తున్నారు. కాబోతుంది జైలు, ముందు గురువు జైలుకి వెళ్ళిపోతున్నాడు, రెడీగా ఉంది కదా ఫోన్ ట్యాపింగ్ కేసు. ఆ గురువు జైల్లోకి వెళ్ళిన తర్వాత శిష్యుడు రెడీగా ఉంటాడు. కేసులు ఉన్నాయి కాబట్టి బహుశా నేను అనుకోవడం ఇద్దరు ఒకే జైల్లోకి వెళ్తారు, చెంచులగూడ జైల్లోకి. సో మరి శుక్రవారం ఆయన హాజరు కావాల్సి ఉంది కోర్టులో. జగన్మోహన్ రెడ్డి మరి అవుతారా లేదా స్కిప్ చేస్తారా ఏంటి అనేది, అండ్ వాళ్ళ పార్టీల సంగతి కూడా ఏం జరుగుతుంది అనేది చూద్దామండి. థ్యాంక్స్ సో మచ్ రావు గారు.